వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజెస్ నాతో మీద థియరీ ఆర్ థియరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో ట్యూరింగ్ మిషన్ డిజైన్ ఎగ్జాంపుల్ 2 డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మనం ప్రీవియస్ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాము. దిస్ ఈజ్ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ట్యూరింగ్ మిషన్ డిజైన్. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? Design Turing machine for the language L equal to a power n, b power n, c power n, where n greater than or equal to 1. అంటే దాని మీనింగ్ ఏంటి? మనము ఒక ట్యూరింగ్ మిషన్ డిజైన్ చేయాలి. ఏ లాంగ్వేజ్కి? ఆ లాంగ్వేజ్లో ఏముంది? ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్, బీస్, సీస్ ఉన్నాయి. ఏ తర్వాత బి, బి తర్వాత సి ఉంది. అవి కూడా ఈక్వల్ నెంబర్. సో ఈ లాంగ్వేజ్లో ఉండే స్ట్రింగ్స్ చూద్దాం ఎలా ఉంటాయో. ఇఫ్ n ఈక్వల్ టు 1 అప్పుడు స్ట్రింగ్ ఏమవుతుంది? ఏబిసి. ఇఫ్ n ఈక్వల్ టు 2 AA, BB, CC. If n equal to 3, AAA, BBB, CCC. ఓకే, ఇలా ఉంటాయి ఈ లాంగ్వేజ్లో స్ట్రింగ్స్. అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ సీస్. సో దీనికి మనం ట్యూరింగ్ మిషన్ డిజైన్ చేయాలి. సో ట్యూరింగ్ మిషన్ డిజైన్ చేయాలంటే మనం ఏం చెప్పుకున్నాము? ట్యూరింగ్ మిషన్లో ఇన్ఫైనైట్ లెంత్ టేప్ ఉంటుంది అని చెప్పాము. ఈ టేప్లో ఇనీషియల్గా బ్లాంక్ సింబల్స్ ఉంటాయి. అండ్ దెన్ మనం ఏదైతే స్ట్రింగ్ని ప్రాసెస్ చేయాలో దాన్ని లోడ్ చేయాలి. సో ఇది తీసుకోండి ఎగ్జాంపుల్గా ఏఏఏ, బిబిబి, సిసిసి. సో ఆ స్ట్రింగ్ని లోడ్ చేయాలి టేప్లో. ఏఏఏ, బిబిబి, సిసిసి. మళ్ళీ బ్లాంక్ సింబల్స్ ఉంటాయి అండ్ బోత్ వే ఇన్ఫైనైట్ టేప్. ఓకే, ఫస్ట్ లోడ్ చేయాలి. ఇప్పుడు ఎలా దీన్ని సాల్వ్ చేస్తారో చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఏదైతే ఫస్ట్ ఏ ఉందో దాన్ని ఎక్స్గా చేంజ్ చేస్తారు. తర్వాత ఫస్ట్ బిని వైగా, తర్వాత ఫస్ట్ సిని జెడ్గా, అలాగే రిమైనింగ్ అన్ని ఏస్ని ఎక్స్గా, రిమైనింగ్ అన్ని బీస్ని వైగా, రిమైనింగ్ అన్ని సీస్ని జెడ్గా చేంజ్ చేస్తారు. అప్పుడు ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎక్స్, వై, జెడ్ వస్తే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్, బీస్, సీస్ ఉన్నాయని చెప్తారు. సో దీనికోసం మనం ట్యూరింగ్ మిషన్ ఎలా డిజైన్ చేస్తామో చూడండి. సో దానికోసం ఫస్ట్ మనం ట్రాన్సిషన్ ఫంక్షన్ క్రియేట్ చేసుకుని ఆ ట్రాన్సిషన్ ఫంక్షన్ ద్వారా ట్యూరింగ్ మిషన్ అనేది డిజైన్ చేద్దాం. డయాగ్రామ్ డ్రా చేసి మిగతా టపుల్స్ రాద్దాం. ఫస్ట్ స్టేట్స్, నెక్స్ట్ ఏమేమి సింబల్స్ ఉంటాయి? ఇన్పుట్ సింబల్స్ ఏ, బి, సి, తర్వాత ఏని ఎక్స్తో రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్, అన్ని టేప్ సింబల్స్ రాసుకోవాలి. నెక్స్ట్ వై, నెక్స్ట్ జెడ్, నెక్స్ట్ బ్లాంక్ బి. సో ఇవన్నీ టేప్ సింబల్స్, అన్ని టేప్ సింబల్స్ రాసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇనీషియల్గా స్టేట్ Q0, స్టార్టింగ్ స్టేట్ Q0. సో Q0 మీద ఏ వచ్చినప్పుడు ఏమైంది? స్టేట్ చేంజ్ అయ్యి ఏని ఎక్స్తో రీప్లేస్ చేయాలి. సో Q0 Q1 అవ్వాలి, ఏ అనేది ఎక్స్తో రీప్లేస్ అవ్వాలి. అప్పుడు నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి? బి దగ్గరికి వెళ్ళాలి. అంటే మూమెంట్ ఎటు ఉండాలి? రైట్ ఉండాలి. సో రైట్. Q0 మీద ఏ వచ్చినప్పుడు స్టేట్ చేంజ్ అవ్వాలి, Q1 అవ్వాలి, అండ్ దెన్ ఏ ఎక్స్తో రీప్లేస్ అవ్వాలి, అండ్ దెన్ టేప్ హెడ్ మూమెంట్ రైట్ ఉండాలి. ఇప్పుడు Q1కి వద్దాం. Q1లో ఇప్పుడు నెక్స్ట్ ఏం సింబల్ వస్తుంది మనకి? ఏ వస్తుంది. అప్పుడు ఏ వచ్చినప్పుడు ఏమవ్వాలి? మనం ఏం చేయకూడదు, బి వెళ్ళే వరకు ఏం చేయకూడదు. అందుకని స్టేట్ Q1లోనే ఉండాలి, ఏనే ఉండాలి, బట్ టేప్ హెడ్ రైట్కి మూవ్ అవ్వాలి. టేప్ హెడ్ రైట్కి మూవ్ అవ్వాలి. ఎన్ని ఏలు వచ్చినా అంతే, రిపీటెడ్ లూప్ ఇది. సో నెక్స్ట్ Q1లో బి వస్తే ఏం చేయాలి? స్టేట్ చేంజ్ అవ్వాలి, Q2 అవ్వాలి, ఈ బి వైతో రీప్లేస్ అవ్వాలి, టేప్ హెడ్ ఎటు మూవ్ అవ్వాలి? రైట్ మూవ్ అవ్వాలి. ఎందుకు? సి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి రైట్. సో ఇప్పుడు Q2లో ఏమొస్తుంది? మళ్ళీ బి వస్తుంది. బి వస్తే ఏమవ్వాలి? Q2లోనే ఉండాలి, బట్ రైట్కి మూవ్ అవుతూ ఉండాలి. సో Q2లో బి వస్తే Q2లోనే ఉండాలి, బీగానే ఉండాలి, రైట్కి మూవ్ అవుతూ ఉండాలి. అండ్ దెన్ ఇది రిపీటెడ్ లూప్, ఎన్ని బీస్ వచ్చినా అలాగే అవుతుంది. నెక్స్ట్ సి దగ్గరికి రండి. సి దగ్గరికి వస్తే ఏమవ్వాలి? స్టేట్ చేంజ్ అవ్వాలి, Q3 అవ్వాలి, సి జెడ్గా మారాలి. అండ్ దెన్ ఇప్పుడు టేప్ హెడ్ మూమెంట్ ఎటు ఉండాలి? లెఫ్ట్కి రావాలి. ఎందుకంటే మళ్ళీ సెకండ్ ఏని ఎక్స్గా చేంజ్ చేయాలి కదా, అందుకని లెఫ్ట్కి మారాలి. ఇప్పుడు లెఫ్ట్కి వచ్చినప్పుడు మనకి ఇప్పుడు Q3 చేంజ్ అయింది కదా.
Q3లో లెఫ్ట్‌కి వస్తున్నప్పుడు మనకేముంటది ఫస్టు బి ఉంటది. బి ఉంటే ఏమవ్వాలి? Q3లోనే ఉండాలి. బిగానే ఉండాలి. మళ్ళీ లెఫ్ట్‌కి పోవాలి. మనం ఇక్కడ ఏ దాకా రావాలి కదా! అందుకని. నెక్స్ట్ ఎన్ని బీస్ ఉన్నా అంతే. నెక్స్ట్ వస్తే వై ఉంటది. ఈ బి వైగా రీప్లేస్ అయిపోయింది కాబట్టి వై ఉంటది. వై ఉంటే Q3లో Q3 గానే ఉండాలి. వైగానే ఉండాలి. లెఫ్ట్‌కి పోవాలి. నెక్స్ట్ ఏ ఉంటది. ఏ ఉన్నా సరే Q3 గానే ఉండాలి. ఏగానే ఉండాలి. లెఫ్ట్‌కి పోవాలి. అంటే మనం అంటిల్ ఈ ఎక్స్ వచ్చేంత వరకు మనం రీప్లేస్ చేసిన ఫస్ట్ ఎక్స్ వచ్చేంత వరకు మూవ్ అవుతూ ఉండాలి. సో లాస్ట్‌లో ఎక్స్ వస్తది. ఎక్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? Q0కి మూవ్ అవ్వాలి. అండ్ దెన్ ఎక్స్ లానే ఉండాలి. ఇప్పుడు మూమెంట్ ఎటు ఉండాలి? రైట్ ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ ఏని ప్రాసెస్ చేయాలి కాబట్టి రైట్. సో ఇప్పుడు టేప్ హెడ్ ఇక్కడ ఉంది. స్టేట్ Q0లో ఉంది. స్టేట్ Q0లో ఉండి టేప్ హెడ్ ఉంటే Q0లో ఏ ఉంటే ఏమవుతుంది? Q1కి వస్తుంది. ఏ ఎక్స్గా రీప్లేస్ అవుతుంది. రైట్కి వెళ్తుంది. రైట్కి వెళ్ళినప్పుడు Q1లో ఏ ఉంటే సేమ్ అదే ప్లేస్లో ఉంటుంది. ముందుకు మూవ్ అవుతుంది. ముందుకు మూవ్ అయినప్పుడు Q2లో ఏమొచ్చింది? వై వచ్చింది. Q2లో వై వస్తే Q2లోనే ఉండాలి. వైగానే ఉండాలి. రైట్కి మూవ్ అవ్వాలి. రైట్కి మూవ్ అయ్యి ఈ బి అనేది వైగా మారుతుంది. నెక్స్ట్ Q2లో బి వస్తే ఏం చేయాలి? Q2 గానే ఉండాలి. బిగానే ఉండాలి. రైట్కి మూవ్ అవ్వాలి. నెక్స్ట్ ఈ స్టెప్ పైన రాయాలి. Q1లోనే ఉండాలి. వైగానే ఉండాలి. రైట్కి మూవ్ అవ్వాలి. ఎందుకంటే ఈ వై రీప్లేస్ అవ్వకముందే ఈ బి రీప్లేస్ అవ్వకముందే వై వస్తుంది కదా! ఓకే. ఎప్పుడైతే బి వచ్చిందో అప్పుడు Q2లోకి వస్తుంది. Q2లోకి వచ్చి ఇది వైగా రీప్లేస్ అవుతుంది. వైగా రీప్లేస్ అయ్యి Q2 మారుతుంది. Q2లో బి వస్తే Q2 గానే ఉంటుంది. రైట్కి వెళ్తుంది. ఇప్పుడు Q2లో జెడ్ వచ్చింది అనుకోండి. Q2లో జెడ్ వస్తే Q2 గానే ఉండాలి. జెడ్ గానే ఉండాలి. రైట్కి మూవ్ అవ్వాలి. అప్పుడు ఇక్కడికి వస్తుంది. Q2లో సి వస్తే ఏమవ్వాలి? Q3కి చేంజ్ అవ్వాలి. సి జెడ్ అవ్వాలి. అండ్ దెన్ లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. అంటే ఇది జెడ్ అయ్యి లెఫ్ట్కి మూవ్ అవుతుంది. సేమ్ మళ్ళీ ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అవుతుంది. సేమ్ ప్రాసెస్ అయ్యి ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్గా మారుతుంది. ఈ జెడ్గా మారి అగైన్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు Q0లో ఏముండదు కదా! Q0లో ఇంక ఏం లేవు. అంటే ఏ ప్రాసెస్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి? సో ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వస్తే ఇంక ఏం లేవు. నెక్స్ట్ ఏముంది? వై ఉంది. వై ఉంటే Q0లోనే ఉండాలి. వైగానే ఉండాలి. Q0లో ఉన్నప్పుడు వై వస్తే Q4లోకి మారాలి. వైగానే ఉండాలి. రైట్కి మూవ్ అవ్వాలి. ఎందుకంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వైస్ వచ్చినాయో చెక్ చేసుకోవడానికి. ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎక్స్ వచ్చినప్పుడు ఈక్వల్ నెంబర్ ఆఫ్ వైలు రావాలి. సో ఇప్పుడు Q4లో మళ్ళీ వై వస్తుంది. వై వస్తే Q4లోనే ఉండాలి. వైగానే ఉండాలి. రైట్కి మూవ్ అవ్వాలి. అలా కాకుండా ఇప్పుడు వై కాకుండా ఇక్కడ బి వచ్చిందంటే ఏలు అయిపోయినాయి. ఎక్స్ట్రా బి వచ్చింది. అంటే ఏంటి? ఈ స్ట్రింగ్ ఈ ట్యూరింగ్ మిషన్తో యాక్సెప్ట్ అవ్వదు అని. సో అంటిల్ వైస్ అన్నీ అయ్యే వరకు ఈ మూమెంట్. వై అయ్యాక ఏమవుతుంది? జెడ్ వస్తుంది. జెడ్ వచ్చినప్పుడు Q4లోనే ఉండాలి. జెడ్గానే ఉండాలి. రైట్కి మూవ్ అవ్వాలి. సో ఇప్పుడు కూడా మనకి ఒకవేళ జెడ్ కాకుండా ఏదైనా సి వచ్చిందనుకో, అంటే సి ఎక్స్ట్రా ఉంది. ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ బీస్ సి లేవు. ఒక సి ఎక్స్ట్రా ఉంది. అప్పుడు ఇన్వాలిడ్ స్ట్రింగ్. ఈ ట్యూరింగ్ మిషన్ యాక్సెప్ట్ చేయదు. దానికి ఫంక్షన్ లేదు. నెక్స్ట్ ఇలా ఈ జెడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత బ్లాంక్ వస్తుంది. అప్పుడు Q5కి చేంజ్ అవ్వాలి. బ్లాంక్గానే ఉండాలి. రైట్కి మూవ్ అవ్వాలి. Q5 ఈజ్ నథింగ్ బట్ ద ఫైనల్ స్టేట్. సో ఇది ట్రాన్సిషన్ ఫంక్షన్ అనమాట. ఓకే. ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ ఫంక్షన్కి మనం ట్రాన్సిషన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ఫస్ట్ స్టేట్స్ రాసుకుందాము. Q0, Q1. సరే డ్రా చేసుకుంటూ రాసుకుందాం. ఫస్ట్ Q0 మీద ఏ వస్తే Q1కి వెళ్ళాలి. ఏ ఎక్స్గా రీప్లేస్ అవ్వాలి. అండ్ దెన్ టేప్ హెడ్ ఎటు మూవ్ అవ్వాలి? రైట్కి మూవ్ అవ్వాలి. అండ్ దెన్ Q0 మీద వై వస్తే Q4కి వెళ్ళాలి. అండ్ దెన్
వైగానే ఉండాలి, రైట్కి మూవ్ అవ్వాలి. సో Q0కి సంబంధించిన 2 మూవ్స్ రాసేసాం. నెక్స్ట్ Q1. Q1 మీద ఏ వస్తే Q1లోనే ఉండాలి, ఏగానే ఉండాలి, రైట్కి మూవ్ అవ్వాలి. నెక్స్ట్ Q1 మీద బి వస్తే Q2కి వెళ్ళాలి, బి వైతో రీప్లేస్ అవ్వాలి, అండ్ దెన్ రైట్కి వెళ్ళాలి. నెక్స్ట్ Q1 మీద వై వస్తే Q1లోనే ఉండాలి, వైగానే ఉండాలి, రైట్కి మూవ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ Q1 మీద 3 రాసేసాం. నెక్స్ట్ Q2 దగ్గరికి రండి. Q2 దగ్గరికి వస్తే Q2లో బి వస్తే Q2లోనే ఉండాలి, బీగానే ఉండాలి, రైట్కి మూవ్ అవ్వాలి. నెక్స్ట్ Q2లో సి వస్తే Q3కి స్టేట్ చేంజ్ అవ్వాలి అండ్ సి జెడ్గా మారాలి, టేప్ హెడ్ లెఫ్ట్ మూవ్ అవ్వాలి. అండ్ దెన్ Q2లో జెడ్ వస్తే Q2లోనే ఉండాలి, జెడ్గానే ఉండాలి, రైట్కి మూవ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ Q3కి వస్తే Q3లో ఏ వస్తే ఏగానే ఉండాలి, Q3లోనే ఉండాలి, ఏగానే ఉండాలి, Q3లోనే ఉండాలి, లెఫ్ట్కి మూవ్ అవ్వాలి టేప్ హెడ్. అండ్ దెన్ Q3లో బి వస్తే బీగానే ఉండాలి, లెఫ్ట్కి మూవ్ అవ్వాలి టేప్ హెడ్. Q3లో ఎక్స్ వస్తే Q0కి మూవ్ అవ్వాలి. Q3లో ఎక్స్ వస్తే Q0కి మూవ్ అవ్వాలి. అండ్ ఎక్స్గానే ఉండాలి, టేప్ హెడ్ రైట్కి మూవ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ Q3లో వై వస్తే వైగానే ఉండాలి, లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. ఆ స్టేట్ కూడా Q3లోనే ఉండాలి. నెక్స్ట్ అండ్ దెన్ నెక్స్ట్ Q3కి సంబంధించిన అన్ని రాస్తాం కదా. Q4లో వై వస్తే Q4లోనే ఉండాలి, వైగానే ఉండాలి, రైట్కి మూవ్ అవ్వాలి. నెక్స్ట్ జెడ్ వస్తే జెడ్గానే ఉండాలి, రైట్కి మూవ్ అవ్వాలి, Q4లోనే ఉండాలి. బ్లాంక్ వస్తే Q5కి మూవ్ అవ్వాలి, దట్ ఈస్ ద ఫైనల్ స్టేట్. బ్లాంక్గానే ఉండాలి, రైట్కి మూవ్ అవ్వాలి. సో దిస్ ఈస్ ద ట్రాన్సిషన్ డయాగ్రామ్. సో ఇప్పుడు ట్రాన్సిషన్ డయాగ్రామ్ చూసాము, ట్రాన్సిషన్ టేబుల్ చూసాము. ఇప్పుడు మన ట్యూరింగ్ మిషన్లో ఉండే 7 టపుల్స్ రాద్దాం. ఫస్ట్ సెట్ ఆఫ్ స్టేట్స్ Q0, Q1, Q2, Q3, Q4, Q5. నెక్స్ట్ ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ A, B, C. నెక్స్ట్ టేప్ సింబల్స్ ఏమేమి ఉన్నాయి? A, B, C, X, Y, Z, B. ఓకే, నెక్స్ట్ ట్రాన్సిషన్ ఫంక్షన్ డెల్టా, ఈ పైన డ్రా చేసింది. అండ్ దెన్ ఇనిషియల్ స్టేట్ Q0, ఫైనల్ స్టేట్ Q5, and then blank symbol B. These are the 7 tuples. 1, 2, 3, 4, 5, 6, 7. Final 7 tuples of the required Turing machine what we have created or designed.